ప్రపంచంలో చాలాసార్లు ఒక చిన్న బెల్ రింగ్తో ఏ పనైనా స్టార్ట్ అవుతుంది. కానీ స్టూడెంట్స్కి ఆ బెల్ అంటే ఒక ఎమోషన్. ప్రతి స్కూల్లో ఆ మొదటి బెల్తో మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రతి స్టూడెంట్కి ఆ సౌండ్లో ఒక తెలియని క్యూరియాసిటీ ఉంటుంది. లాస్ట్ బెల్ పడిన తర్వాత స్కూల్ క్లోజ్ అయింది అనుకుంటాం, కానీ స్టూడెంట్స్లో ఉన్న క్యూరియాసిటీ మాత్రం అలానే ఉంటుంది. బుక్స్ క్లోజ్ అయినా కళ్ళు ఇంకా ఓపెన్గానే ఉంటాయి. బ్రెయిన్ ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. బెల్ ఆగిపోయిన ప్రశ్నలు ఆగవు. అందుకే చాలా రెసిడెన్షియల్ స్కూల్లో నైట్ వరకు అక్కడే ఉండిపోయాం. లాస్ట్ స్టూడెంట్ మా బస్ చూసి వెళ్ళే వరకు మేము అక్కడే నిలబడ్డాం. ఏ జర్నీలో అయినా స్టార్టింగ్ స్టేజ్ చాలా ఈజీగా ఉంటుంది. కలాం స్ఫూర్తి యాత్రలో కూడా మాకు కూడా అలాగే అనిపించింది. రాను రాను ఈ యాత్రలో చాలా కాంప్లికేషన్స్ పెరిగాయి. మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం స్టార్ట్ చేసాము. మా టీం అందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. యాత్రలో మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటి అంటే మేము ట్రావెల్ చేయడం. ఎందుకంటే డైలీ మార్నింగ్ మా రొటీన్ ఆల్మోస్ట్ 9కి స్టార్ట్ అవుతుంది. అంటే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో వర్క్షాప్, ఈ టెక్నాలజీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా కూడా యాక్చువల్గా 9కి స్టార్ట్ అవుతుంది. వన్స్ 9కి స్టార్ట్ అయిన మేము ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:30-6 వరకు కూడా మా ఎక్విప్మెంట్ అంతా సర్దుకుని వన్స్ వర్క్షాప్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 5:30-6 అవుతుంది. దాని తర్వాత వీ నీడ్ టు ట్రావెల్ అనమాట. అంటే మా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. ఇది మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమంతా కూడా ఫుల్ బిజీ ఉంటాం. అండ్ మా ఎనర్జీస్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ఎనర్జీ, బాడీలో ఉన్న ఎనర్జీ అంతా పోతుంది అనమాట. కానీ వన్స్ అగైన్ ట్రావెల్ చేయాల్సి వస్తుందో ఇది చాలా కష్టమైన టాస్క్ అనమాట. అండ్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ కూడా చిన్నది కూడా కాదు, చాలా ఎక్కువ డిస్టెన్స్ అయితే మేము ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ప్రతిరోజు ఒక డిస్ట్రిక్ట్ క్రాస్ చేస్తున్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రంగారెడ్డిలో ఉంటే రేపు మేము ములుగు వెళ్ళాల్సి వస్తుంది. ఆర్ ఎల్స్ అంటే మేము రూట్ మ్యాప్ అంతా ముందే అలొకేట్ చేసుకున్నాము. అయినా సరే ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 150 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ అయితే వీ నీడ్ టు ట్రావెల్ అనమాట. బాయ్ 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 బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాయ్. బాయ్ బాయ్. కాదు మరి, ఒకవేళ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ మారినప్పుడు ఓవర్ నైట్ జర్నీ ఉంటే మరి నైట్ టైం స్లీప్ ఎలాగా? అదే నైట్ టైం స్లీప్ అన్నది చాలా కష్టము. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ అంటే అట్లీస్ట్ మా బస్సు డిస్టెన్స్ స్పీడ్ చాలా తక్కువే మేము డ్రైవ్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్పీడ్ 60. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 to 4 అవర్స్ అనమాట ట్రావెల్ టైమ్. ఈ 3 to 4 అవర్స్ ట్రావెల్ టైంలో మేము ఆ డెస్టినేషన్కి రీచ్ అయ్యి మేము మధ్యలో డిన్నర్ చేసేపటికి 1-2 అవుతుంది అనమాట. 1-2 అయ్యి స్లీప్ ఎక్కడ అని చెప్పి అప్పుడు క్వశ్చన్ వస్తుంది మాకు. క్వశ్చన్ వచ్చి అప్పుడు వీ విల్ సర్చ్ ఫర్ రూమ్స్ అనమాట. ఆ రూమ్ సర్చ్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 hour పడుతుంది. అంటే మేము వెళ్ళే సిటీలో రూమ్స్ ఉన్నాయా లేదా అని ముందే చూసుకుంటాం గూగుల్ మ్యాప్లో, అంటే నియర్ బై హోటల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. కానీ కాల్ చేసేవాళ్ళం కాదు, ఎందుకంటే మేము ఏ టైంకి వెళ్తామో మాకే క్లారిటీ ఉండదు కాబట్టి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ హోటల్ బాగుందా లేదా, వాష్రూమ్స్ బాగున్నాయా లేదా, అంటే మేము పడుకునే ఒక 3 to 4 hours కోసం ఇవన్నీ చెక్ చేసుకునేప్పటికి 2-2:30 అయ్యేది. అప్పుడు పడుకుని మళ్ళీ అగైన్ 7:30 కల్లా లేచి నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. మా ఈ జర్నీలో 100s of kilometers ట్రావెల్ చేసాము.
ఈ జర్నీ మొత్తం కూడా చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేసాము, ఎస్పెషల్గా డ్రైవింగ్లో. అంటే ఒక స్కూల్ అయిన తర్వాత మేము ఇంకో స్కూల్కి అగైన్ అదే రోజు ట్రావెల్ చేయాలి. మేము డే అంతా చాలా స్ట్రైన్ అయిపోయి ఉంటాము. అట్ ద సేమ్ టైం మా ఎనర్జీస్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 100% డ్రైన్ అయిపోయినాయి అనమాట. ఆ టైంలోనే వీ నీడ్ టు ట్రావెల్ టు అదర్ స్కూల్, టుమారో స్కూల్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. ఇదే పొజిషన్లో కానీ వేరే వెహికల్లో నేను ఇక్కడే కూర్చునేవాడిని, రోహిత్ ఇక్కడే కూర్చునేవాడు, రోహిత్ ఇక్కడే కూర్చునేవాడు, తినే డ్రైవ్ చేసేవాడు అనమాట. కార్ అయితే, బస్సు మన డ్రైవర్ అంకుల్ డ్రైవ్ చేసేవాళ్ళు. హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్, మీ విజన్ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కన్నా పెద్దదైతే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఈ జర్నీలో దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లాస్ట్ మినిట్ వరకు సాంగ్ రికార్డ్ చేయడం, రెపరెపలాడే జెండా కోసం కదిలొచ్చింది ఎడొగ్గజ, ఎన్నో ఆశల పల్లకి మోస్తూ కదిలొచ్చింది మన ఎడొగ్గజ. ద ఫ్లో. కంటిన్యూస్గా చాలా అవర్స్ డ్రైవ్ చేయడం, టైం దొరకపోవడంతో ఫుడ్ స్కిప్ చేయడం, చాలా కోల్డ్ ఏరియాస్లో ఎర్లీ మార్నింగే లేచి రెడీ అవ్వడం, బస్లోని లేట్ నైట్స్ నిద్రపోవడం, ప్రతి సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవ్వడం, ప్రతి పర్సన్ కోసం కాంప్రమైజ్ అవ్వడం, ఇవన్నీ ఈజీ కాదు, ఇవన్నీ గ్లామరస్ కాదు, కానీ ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి. ఎందుకంటే విజన్ క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. సో ఈ ట్రావెల్లో మాకు నైట్ టైం చాలా మెమరబుల్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. స్పెషల్గా చెప్పాలంటే ఈ మంచిర్యాల ఆ ఏరియాలో మేము ట్రావెల్ చేసేటప్పుడు మాకు చాలా స్టోరీస్ చెప్పేవాళ్ళు అనమాట వెళ్ళేటప్పుడు. అంటే మేము ఆ రూట్ ద్వారా వెళ్ళాలి కాబట్టి మధ్యలో ఎక్కడైనా టీకి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ అట్లా బ్రేక్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, ఈ యానిమల్స్ ఉంటాయి నైట్ టైం, మీరు జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి. అలాగే మేము ట్రావెల్ చేసేటప్పుడు బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా నైట్ టైము, అంటే టైగర్ జోన్, ఎలిఫెంట్ జోన్ అని చెప్పి. అవన్నీ టీం అంతా కూడా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు అనమాట, ఎప్పుడైనా యానిమల్స్ కనిపిస్తాయని చెప్పి. అన్ఫార్చునేట్లీ మాకైతే ఇప్పుడు యానిమల్స్ ఏం కనిపించలేదు ఈ 33 డిస్ట్రిక్ట్ యాత్రలో. కానీ మంచిర్యాలలో అయితే మాకు ఆ ప్లేస్లో ఆపేశారనమాట. నైట్ టైం మీరు ఈ రోడ్లో ట్రావెల్ చేయలేరు, ఎందుకంటే యానిమల్స్ అన్ని రోడ్ మీదకి వస్తాయి అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక 2 hours మేము, అది కూడా నైట్ 10కి అనమాట. ఇంకా మేము డిన్నర్ చేయలేదు, ముందు స్కూల్లో ఏదో కొంచెం లేట్ అయింది, సో డిన్నర్ చేయలేదు. ఆల్మోస్ట్ 10 కల్లా మమ్మల్ని ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వకుండా ఆపేశారు. మా డిన్నర్ అరేంజ్మెంట్ ఇంకో 30 kilometers ట్రావెల్ చేసిన తర్వాత అనుకున్నాం, కానీ మమ్మల్ని ఫారెస్ట్లోకి అలో చేయలేదన్నమాట. అది కూడా మేము చాలా డిఫికల్టీస్ తర్వాత వాళ్ళని ఒప్పించి లోపలికి అయితే పర్మిషన్ తీసుకుని వెళ్ళాము. కొన్ని టైమ్స్లో మాకు టీమ్కి అకామిడేషన్ కూడా దొరికేది కాదనమాట, అంటే లేట్ నైట్ అవ్వడం వల్ల. ప్లస్ కొన్ని ఏరియాస్లో మనకి రూమ్స్, హోటల్స్ కానీ ఏమి అవైలబుల్ ఉండదు, అలాగే మనల్ని హోస్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. సో ఆ టైంలో మేము స్కూల్లోనే బస్ పెట్టి బస్లోనే పడుకునే వాళ్ళము. స్పెషల్గా చెప్పాలంటే ఈ వరంగల్ ఈ ఏరియాస్లో, అలాగే మంచిర్యాల ఈ ఏరియాస్ వచ్చేప్పటికి మేము ఆల్మోస్ట్ ఒక 8 to 9 times అయితే మేము బస్లో అయితే పడుకున్నాము. అంటే కంఫర్ట్గానే ఉంటుంది, అంటే మేము ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయే వాళ్ళము. మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అక్కడ స్కూల్లో ఉన్న టీచర్స్ అవి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ అరేంజ్ చేసేవాళ్ళు. సో ఫ్రెష్ అయ్యి బిఫోర్ 9 అయితే మేము ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట. మనం ప్రజెంట్ సిటీలో ఉన్నాం. మేము రూరల్ ఏరియాస్లో నడిచేటప్పుడు అక్కడ బేర్లీ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేవి కాదు. అంతా కూడా మా వెహికల్ యొక్క లైట్స్నే యూజ్ చేసుకుని మేమైతే మూవ్ అవ్వాలన్నమాట. ఆ రోడ్స్ చాలా కంజెస్టెడ్ ఉండడం వల్ల చాలా అంటే చాలా స్లో మూమెంట్ అనమాట. అంటే బస్సు ఆల్మోస్ట్ మేము 10-15 kilometers స్పీడ్లో మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 meters వరకే మనకి రోడ్ అనేది కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ దట్ ఏం కనిపించదు అనమాట, అసలు ఏముంది రోడ్డు మీద, ఒకవేళ అసలు రోడ్డు ఉందా లేదా అన్నది కూడా బేర్లీ వీ క్యాన్ నాట్ సీ అనమాట. సో అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. మీరు మీకు ఫొటోస్లో నేను చూపిస్తాను. కొన్ని ఏరియాస్ వస్తే అసలు మీరు అక్కడికి బస్సు ఎలా తీసుకెళ్లారు ఇప్పుడు కూడా మాకు ఆశ్చర్యం. ఎవరైనా వస్తే కారు కూడా బేర్లీ అక్కడికి పడుతుందా లేదా అన్నది డౌట్. కానీ అలాంటి ప్లేస్లోకి మేము బస్ని తీసుకెళ్ళి చాలా రిస్క్ అయితే చేసాం కొన్ని ఏరియాస్లో.
మోస్ట్ డిఫికల్ట్ థింగ్ మనం విలేజెస్లో చూస్తే అక్కడ ఇట్లా ప్రతి స్పేస్లో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలాగే ఈ హై టెన్షన్ వైర్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఒక ట్రావెల్స్ బస్సు అంటే ఈ మనది వోల్వా బస్సులా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక బస్సు వాళ్ళ విలేజ్లో ఎప్పుడూ ట్రావెల్ చేసి ఉండదు. వాళ్ళ ఈ కరెంట్ వైర్స్ అన్నీ కూడా చాలా డౌన్ ఉంటాయి అన్నమాట. మనవి అలాంటివి టచ్ అవుతుందని చాలా భయంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఆ వైర్స్ వస్తాయంటే టీం మెంబర్ ఒకరు బయటికి దిగి మన దగ్గర ఒక స్టిక్ ఉంటుంది, ఆ వైర్స్ని మెల్లగా జాగ్రత్తగా పైకి లేపి పట్టుకునే వాళ్ళు. మేము నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే మన రోడ్స్ అన్నమాట. అంటే నార్మల్ కొన్ని సిటీస్లో కూడా వెళ్ళాము. ఫర్ ఎగ్జాంపుల్ సిరిసిల్ల అక్కడికి వెళ్ళినప్పుడు వీ కెన్ సీ గుడ్ రోడ్స్ అన్నమాట. కానీ ఏవైతే మేము ఈ ములుగు మరీ రూరల్ ఏజెన్సీ టైప్ మనకి ఏవైతే ఉంటాయో ఆ టైంలో రోడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఈవెన్ వరంగల్ అర్బన్ రూరల్ అటు వెళ్ళినప్పుడు కూడా అంటే మేమే ఛాలెంజ్గా తీసుకున్నాం అనమాట. అంటే డిఫికల్ట్ రోడ్స్ని మేము చూస్ చేసుకున్నాము. అంటే డిఫికల్ట్ రోడ్స్ అని కాదు, బాగా లోపల ఉన్న స్కూల్స్ని చూస్ చేసుకున్నాము. ఏవైతే మనకి యాక్సెసిబుల్గా ఆన్ రోడ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఎలాగైనా ఈ టెక్నాలజీ గురించి ఐడియా ఉంటుంది అని మేము ఏవైతే బాగా డిస్టెన్స్ మేము అనుకున్న సిటీకి ఆ డిస్టిక్లో ఉన్న ఏవైతే రూరల్ స్కూల్స్ ఉంటాయో అలాంటి వాటిని చూస్ చేసుకునే వాళ్ళము. ఆ టైంలో ఏం జరిగేదంటే అక్కడ రోడ్స్కి అసలు యాక్సెసిబిలిటీ ఉండేది కాదనమాట. అంటే ఆల్మోస్ట్ మాది 40 feet బస్సు, అలాగే ఒక 20 to 23 feet హైట్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ విత్ సోలార్ ప్యానెల్స్. సో ఈ డిస్టెన్స్ హైట్ వల్ల కొన్ని రోడ్స్లో మా బస్ తిరిగేది కాదు. లిటరలీ ఆ రోడ్ చూస్తే మాకు భయం అయ్యేది, ఇప్పుడు మేము స్టక్ అయిపోతే ఏంటి మా సంగతి. అంటే వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదనమాట. అలాంటి టైంలో మేమేం చేసేవాళ్ళం, ఫస్ట్ కార్ని పంపించేవాళ్ళం. అంటే ఒక 10-15 kilometers మా కార్ ట్రావెల్ చేసి ఒక టీమ్ ఒక 3 to 4 members ట్రావెల్ చేసి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఓకే రోడ్ అంతా బాగుంది, బస్సు ఇక్కడికి పడుతుంది అంటే వాళ్ళు దే విల్ ఎస్టిమేట్ అనమాట. పడుతుంది అనుకున్న టైంలో మేము వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఈ పార్క్ చేసే విషయంలో కొన్ని స్కూల్స్లో అయితే మాకు వేరే ఆప్షనే లేదు, బస్ని బయట పార్క్ చేసేవాళ్ళము. ఎందుకంటే స్కూల్ గేట్ చాలా చిన్నగా ఉండేది, మన బస్ ఏమో చాలా హెవీగా ఉండేది. సో అలాంటి సమయంలో మనం బయటే పార్క్ చేసేవాళ్ళం. ప్రతి ఒక్క జీవితం ఒక కళతో మొదలవుతుంది, కానీ ఆ కళకి దారి చూపించే అవకాశం చాలామందికి దొరకదు. ఈ దేశంలో లక్షల మంది పిల్లలు కళ కనడం నేర్చుకున్నారు, కానీ ఆ కళ నిజం చేయడం ఎలా అని ఎవరూ చెప్పలేదు. ఈ యాత్ర ఒక జర్నీ కాదు, ఇది ఒక ఆలోచన, ఇది ఒక స్ఫూర్తి, ఒక ఆగని ప్రయాణం. యాత్రలో మేము ట్రావెల్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా రూరల్ ఏరియాస్ కాబట్టి అక్కడ మాకు ప్రాపర్ వాటర్ కూడా దొరికేది కాదు. సో మేమందరం కూడా ఎప్పుడు మినరల్ వాటరే ప్రిఫర్ చేసేవాళ్ళం. సో వాటర్ అన్నది మాకు మేజర్ ఇష్యూలా అనిపించేది, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన బ్రాండ్ అయితే మాకు ప్రతిరోజు దొరికేది కాదు. దీనివల్ల మా టీమ్మేట్స్లో చాలామందికి హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 weeks వాళ్ళైతే జ్వరంతో బాధపడ్డారు. అండ్ ప్రతిరోజు మేము డిఫరెంట్ ఫుడ్ అయితే తినేవాళ్ళం, ఎందుకంటే ప్రతిరోజు ట్రావెల్లో ఉండడం వల్ల మాకు ప్రతిరోజు మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫుడ్ అయితే ఉండేది కాదు. ఈ జర్నీలో నేను ఒక క్లారిటీతో ఉన్నా, స్టూడెంట్స్ మనం చేసే ప్రతి విషయం ఇన్స్పైరింగ్గా ఉండాలి అని. వాళ్ళు మనం చెప్పేది మాత్రమే కాదు, మనం ఫాలో అయ్యే విధానం కూడా నేర్చుకోవాలి అని అనుకున్నా. అందుకే ఫుడ్ తినేటప్పుడు స్టీల్ ప్లేట్స్ మాత్రమే యూజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, ప్లాస్టిక్ వాడొద్దు అని వాళ్ళకి నేర్పించాలి అనుకున్నా. ఇది కరెక్టే, ఇంటెన్షన్ కూడా కరెక్టే, కానీ గ్రౌండ్ రియాలిటీ ఇంకోలా ఉంది. టైట్ షెడ్యూల్, కంటిన్యూస్ ట్రావెల్, టైం సరిపోకపోవడం, ప్లేట్స్ క్లీన్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఛాన్స్ దొరికేది కాదు. అందుకే ఆ ఐడియాని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. రోజు డిఫరెంట్ ప్లేసెస్లో ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మా టీంలో ఒక ఇద్దరికి స్కిన్ ఎలర్జీస్ అయితే వచ్చాయి. దానివల్ల వాళ్ళిద్దరూ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. స్టిల్ వాళ్ళ విల్ పవర్ మాత్రం మనం యాత్రకి ఇచ్చిన కమిట్మెంట్కి అది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళైతే చాలా కష్టపడ్డారు.
యాత్రలో ప్రతిరోజు మేము చాలా డిఫరెంట్ పీపుల్ని అయితే మీట్ అయ్యేవాళ్ళం. వాళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రూరల్ ప్లేసెస్లో చాలామంది చదువుకోలేదు. ఈవెన్ చాలామంది స్టూడెంట్స్ డైలీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా కాదు. వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తూ మీరు నెక్స్ట్ నుంచి స్కూల్కి వెళ్ళాలి, అలాగే ఇన్నోవేషన్స్ చేయాలి, లైఫ్లో ఒక గోల్ పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. ఇందులో మోస్ట్ ఆఫ్ ది డిఫికల్ట్ పార్ట్ ఏంటి అంటే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మా టెర్మినాలజీ కానీ వాళ్ళ టెర్మినాలజీ కానీ మ్యాచ్ అయ్యేది కాదు. అండ్ వాళ్ళ లెవెల్కి తగ్గించి మా అండర్స్టాండింగ్ లెవెల్స్ అన్ని కూడా వాళ్ళ లెవెల్కి తగ్గించి మేమైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. ఇందులో కూడా కొన్ని మేము అచీవ్ చేసాము, కొన్ని అచీవ్ చేయలేకపోయాము. కాదు ఇవన్నీ ఏంటి చదువుకున్న వాళ్ళందరూ చేస్తారు వీటితోటి. నువ్వు చదువుకోకుండా ఏం చేద్దామని నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దావు డిసైడ్ అవ్వలేదంట. చచ్చిపోయిన నువ్వు నిన్ను చదవద్దని చెప్పిందా మీ నాన్నమ్మ? అక్కడ మిషన్ మనకు కావాల్సింది ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఆ మిషన్ లో తయారైంది మన కళ్ళ ముందు. అందుకు బొమ్మలు మన కళ్ళ ముందు అవన్నీ తయారైంది. ఇక్కడ వైట్ బోర్డ్ ఇవన్నీ ఉన్నాయి, వైట్ బోర్డ్ బటన్, వైట్ బోర్డ్ ఇవన్నీ నేను దానికి డిఫైన్ చేస్తాను. ఇలా వైట్ బోర్డ్ కావాలి నాకు, ఇలా పెన్ కావాలి, దాన్ని బట్టి అది తీసుకుంటారు. ఇలా గుద్దితే అక్కడ ఏముండదు. మీరు అలాగే ఐరన్ మ్యాన్ మూవీస్ చూస్తూ ఉంటే ఇలా గ్రాఫిక్స్ వస్తూ ఉంటాయి కాళ్ళకి, వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అదంతా కూడా హోలోగ్రామ్ టెక్నాలజీ అన్నమాట. ఆగిపోయిందా? ఇప్పుడు దానికి ఏం చేసాం మనం? ప్రోగ్రామ్ చేసాం. అర్థమైందా? ప్రోగ్రామ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 సీట్లో కూడా నేను ఈ బటన్ ప్రెస్ చేస్తేనే దానికి సిగ్నల్ వెళ్ళి అది యాక్టివేట్ అయింది. ఇదంతా ఎలా అవుతుందంటే నేను ఒక మెషిన్కి ప్రోగ్రామింగ్ చేసి దానికి ట్రై చేస్తాను. ఇలా ప్రెస్ చేసినప్పుడు నేను ఐస్ క్రీమ్ అవ్వాలి. ఇది ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అన్నమాట. ఇలా టచ్ చేసామనుకో మన హ్యాండ్ కి అట్రాక్ట్ అవుతుంది. కనిపిస్తుందా? కనిపిస్తుందా? పెట్టు హ్యాండ్ పెట్టు. చూసారా తన హ్యాండ్ అట్రాక్ట్ అవుతుంది. సో మనకి ఎలక్ట్రిసిటీ తెలుస్తుందా? ఎలక్ట్రిసిటీ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇంగ్లీష్ లో కానీ వెదర్ స్టేషన్ లో కానీ సెన్సార్స్ ఉంటాయి. ఏముంటాయి? సెన్సార్స్. విన్నారు ఎప్పుడైనా సెన్సార్స్ అని? సో ప్రతి రోబోట్ లో కూడా ప్రతి చోట మనకి సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను కొన్ని రోబోట్స్ ఇక్కడ, అవి ఎలా వర్క్ అవుతాయి, వాటిలో సెన్సార్స్ ఎలా యూజ్ చేస్తామో అని చెప్పి. కొన్ని ప్లేసెస్లో అక్కడున్న పీపుల్కి మా టీం వాళ్ళకి ఎందుకో మిస్కమ్యూనికేషన్ అయ్యి సరిగ్గా ఈ కన్వర్జేషన్స్ జరగలేదు. అలాంటి ఒక మూమెంట్ మాకు ఒక డిస్ట్రిక్ట్లో ఏర్పడింది. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కొంతమంది అన్నోన్ పర్సన్స్ సడన్గా బస్సులోకి వచ్చారు, అది కూడా స్టూడెంట్స్ ఉన్నప్పుడు. ఆ టైంలో మా టీమ్మేట్ ఏం చేశాడు అంటే మీరు దయచేసి బయటికి దిగిపోండి, క్లాస్ జరుగుతుందని చెప్పాడు. కానీ ఆ మూమెంట్ అక్కడున్న విలేజర్స్కి మంచిగా తీసుకోలేకపోయారు. ఆ టైంలో మేము స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక 10 మెంబర్స్ వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ మూమెంట్ మాకు చాలా డిఫికల్టీ అనిపించింది. వాళ్ళతో ఎక్కడ మేము గొడవ పడాల్సి వస్తుందా అని అనిపించింది. కానీ అక్కడున్న లోకల్ స్కూల్ వాళ్ళ హెల్ప్తో, అలాగే అక్కడున్న లోకల్ లీడర్స్ హెల్ప్తో మేము ఆ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోగలిగాము. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ గురించి చెప్పాలంటే మేము ఒక డిస్టిక్లో ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నైట్ 11:30కి ఆ స్కూల్కి అయితే చేరుకున్నాము. కానీ ఆ స్కూల్లో చాలా మంకీస్ ఉండడం వల్ల మా బస్ సేఫ్టీ కన్నా ఆ స్కూల్లో ఆ వర్క్షాప్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు అనిపించింది. సో మా షెడ్యూల్ని మేము చేంజ్ చేసుకుని రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అందరికీ ఇదైతే ఇంటిమేట్ చేశాము. ఈ యాత్ర ఇక్కడితో ఆగిపోదు. ఎందుకంటే కల కనడం మొదటి అడుగు మాత్రమే. ఆ కళను నమ్మడం, ఆ కళ కోసం నడవడం, అదే అసలు యాత్ర. ఈ దేశంలో మరిన్ని ఊళ్ళు ఉన్నాయి, మరిన్ని కళలు పిలుస్తున్నాయి. కలాం స్ఫూర్తి యాత్ర ప్రతి కళకు మొదటి అడుగు.